ఇందాక రాయలసీమలో మటుకు మాట్లాడిన మాట చెప్పుతో కొడతారు అన్న మాట మటుకు చాలా నీచాతి నీచంగా ఉంది. నేను ఎప్పుడు అసెంబ్లీలో అనుకునేవాడిని చిన్నోడు బాగా ఫైట్ చేస్తానంటే మంచి ఇది ఉందేమో అనుకునేవాడిని. కానీ ఈరోజు ఆ మాట చూసిన తర్వాత సహనం కోల్పోయినాడు. మంచి ఇంకా చేతకాని తనంలో ఉన్నాడు కాబట్టి చెప్పుతో కొడతానని అంటాడు. ఇంతకుముందు మీ నాయన కూడా ఎవరినో ఇంటికి వస్తే గౌరవిస్తారు కానీ కడపూరు రమ్మని చెప్పి పివి నరసింహ గారు విజయభాస్కర్ రెడ్డిని చెప్పులతో ఏపించినావు. నేను మీ నాయనతోనే పోయిందేమో ఇది అనుకున్నా కానీ నీకు కూడా ఉంది. అంటే నీకు ఇంకా హావభావం ఎక్కువ. నువ్వు ఎక్కడో ఉన్నావు అంటే ఏదో కోట్ల ఆస్తి ఉంది కాబట్టి నువ్వు ఎట్లా మాట్లాడితే అట్లా జరుగుతుంది నువ్వు అనుకుంటున్నావేమో. మరి నేను కూడా అనొచ్చు చేయొచ్చు. నువ్వు అసలు తిరగలవు అట్లయితే కాన్స్టిట్యున్సీలో తిరగలేవు. కానీ ఎవరైనా రావచ్చు, ఎవరైనా పోవచ్చు, ఎవరైనా మాట్లాడు. కానీ ఇలాంటి మాటలు మళ్ళీ రాకూడదు. వచ్చినాయంటే తీసినాగానే ఉంటుంది. మేము కూడా మాట్లాడతాం. అసలు వయసు కన్నా మర్యాద నువ్వు లీడరు, ఏదో అపోజిషన్ లీడర్, ఏదో నువ్వు పెద్దగా పోతావు అనే ఒక ఇది ఉండింది. కానీ ఇంత లోబీ నువ్వు ఇంత మాట్లాడుతున్నావు అంటే చాలా బాధాకరంగా ఉంది. ఏమే ఇప్పటికైనా మార్చుకో, క్షమాపణ చెప్పు ప్రజలకి. ఏమే లేదంటే నీతో ఆ లీడర్షిప్ తనం లేదు.